నేను మీకు పింట్రెస్ట్ ఇన్‌స్పైర్డ్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. శారీస్‌కి బ్లౌజ్‌తోనే అందం వస్తుంది అనైతే నేను నమ్ముతాను. సో, అందుకని కొత్తగా యూనిక్‌గా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఎప్పటికప్పుడు స్టిచ్ చేపిస్తూనే ఉంటాను. సో, వాటిలోంచి 8 డిఫరెంట్ డిజైన్ ఐడియాస్, పింట్రెస్ట్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ ఐడియాస్ మీకైతే షేర్ చేయబోతున్నాను. ఇక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. ఇఫ్ యూ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్, హాయ్ హలో, నా పేరు స్నేహప్రియ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకఓవర్స్, డీఐవైస్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తుంటాను. ఇది మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే నా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి నా ప్రియ ప్రపంచం. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్‌ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్‌లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారండి. మీకు నిజంగా నా వీడియోస్ అంత నచ్చితే సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదండీ. ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఎవ్రీ టైమ్ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేస్తాను కదా. ఇవాళ కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేస్తేనే ఆ ఎంగేజ్‌మెంట్ వల్ల నాకు కూడా రీచ్ పెరుగుతుంది. నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి ఎంకరేజ్‌మెంట్ అయితే దొరుకుతుంది కదా. సో, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే మీరింకా ఎలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారో, నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ చేయమంటారు, లేదా ఏదైనా స్పెసిఫిక్ స్టోర్ కానీ, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ కానీ మీకు జెన్యూన్‌గా ఫీడ్‌బ్యాక్ కావాలి అనుకుంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను అలాంటి వీడియోస్ అయితే మీకోసం తీసుకొనొస్తాను. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మీకు చూపించే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మీకు మోడల్ అర్థం అవ్వడానికి నేను ఇక్కడ పిక్చర్ కూడా యాడ్ చేస్తానండి. సో, ఇది చూడండి మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది కదా. సో, ఇలా కట్ వచ్చేసి సో, ఇక్కడ నుంచి ఈ విధంగా వెనక్కి థ్రెడ్స్ కట్టుకోవడానికైతే వస్తుంది కదా. సో, అదే ప్యాటర్న్ అనమాట. సో, మీకు ఇక్కడ పిక్చర్ చూస్తే ప్యాటర్న్ అయితే అర్థమైపోతోంది. సో, బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా పెట్టించాను. సింపుల్ ప్యాటర్న్ అయితే పెట్టించేసానండి. పైనైతే హుక్ యాడ్ చేపిచ్చాను. సో, ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ ఏంటంటే కొంచెం ఇలా పైనుంచి ఇలా స్టార్ట్ అవుతుందనమాట. లుక్ అయితే బ్యూటిఫుల్‌గా వచ్చేస్తుంది. సో, మీకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే కప్స్ ఏంటి అలా కనిపిస్తున్నాయని అర్థమవుతుంది కదా. ఆబ్వియస్లీ ఇది టైలర్‌తో ఉండే ప్రాబ్లమేనండి. సో, నేను యూజువల్‌గా ఏ బ్లౌజెస్ స్టిచ్ చేపించినా కూడా అన్నిటికి కూడా కప్స్ ఖచ్చితంగా యాడ్ చేయమని చెప్తాను. సో, మా టైలర్ బాబు ఈసారి వినలేదనమాట. తర్వాత సెపరేట్‌గా కప్స్ యాడ్ చేశారు. ఈ విధంగా స్పెసిఫిక్‌గా జస్ట్ టాకాలేసేసాడనమాట. ఏసేసిచ్చాడు. ఇట్ ఈజ్ రియల్లీ అన్‌కంఫర్టబుల్. బట్ ఏదైనా బ్లౌజ్‌కి మీరు ఈ విధంగా కప్స్ యాడ్ చేయడం మర్చిపోయినా, లేకపోతే మీ జనరిక్‌గా మీకుండే బ్లౌజెస్‌కి ఏదైనా మీరు తర్వాత కప్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఇలా అయితే మీరు యాడ్ చేపించుకోవచ్చు. ఫీజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ ద బెస్ట్. సో, నేనేదైనా బ్లౌజ్ స్టిచ్ చేపించినప్పుడు మల్టిపుల్ కలర్స్ ఉండేదైతే పిక్ చేసుకుంటాననమాట. సో దట్ డిఫరెంట్ శారీస్ అయితే స్టైల్ చేయొచ్చు. సో, మీరు ముందు నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు కదా నేను యాంకర్ కదా. సో, యాంకర్‌కి డిఫరెంట్ బ్లౌజెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెజెంట్ నేను ఒక శారీ స్టోర్‌లో కూడా యాంకరింగ్ చేస్తున్నాననమాట. సో, అందుకని చెప్పి ఈ విధంగా మల్టీ కలర్‌లో ఉన్న బ్లౌజెస్ యూజువల్‌గా కూడా నేను ఏదైనా ఒక బ్లౌజ్ 2, 3 శారీస్ మీదకి వచ్చేలాగా అయితే స్టిచ్ చేపిస్తాను. సో, ఇప్పుడు ఇంకా నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేపించుకుంటాననమాట. నెక్స్ట్ ఇంకొక మంచి బ్లౌజ్ చూపిస్తానండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ అనమాట. ఫ్యాబ్రిక్ ఇట్‌సెల్ఫ్ నాకు కాస్ట్ అయితే పడింది. నార్సింగ్‌లో అయితే పర్చేస్ చేశాను. సో, ఇదొచ్చేసి ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంటుంది. సింపుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లాగా మీకు అనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్ నుంచి. సింపుల్‌గా ఒక స్క్వేర్ నెక్ అయితే పెట్టించేసాను. మెగా స్లీవ్స్ అయితే యాడ్ చేశాను. సో, మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టించేసి ఈ విధంగా కింద డోరీస్ అయితే యాడ్ చేశాను. అంటే మనకి యూజువల్‌గా పైన నెక్ కొంచెం డీప్ కానీ అలా ట్రై చేస్తూ ఉంటాం కదా. బట్ నేను పైన హై నెక్ పెట్టించేసి కింద ఈ విధంగా అయితే యాడ్ చేపిచ్చేసాననమాట. అండ్ మనకి ఈ బ్లౌజ్‌లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి, ఈ 2 డిఫరెంట్ కలర్స్‌తో ఈ విధంగా డోరీస్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ చిన్న ఓపెనింగే పెట్టించాను కాబట్టి మోడెస్ట్‌గా నీట్‌గానే ఉంటుందండి వేసుకున్నా కూడా. ఇలా బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వేలాడుతూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను స్టైల్ చేసి ఒక వీడియో కూడా పెట్టానండి. మీరు కనుక నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యుంటే మీరు ఆల్రెడీ రీల్ చూసే ఉంటారు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నా ప్రియ ప్రపంచం ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. అక్కడ మీరు చాలా ఫన్ మిస్ అయిపోతున్నారు కదా. ఇఫ్ యూ ఆర్ ఎ 90స్ కిడ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ప్యాటర్న్స్ అప్పుడు మనం బాగా స్టిచ్ చేపించుకునేవాళ్ళం డ్రెసెస్‌కి డిఫరెంట్‌గా ప్యాటర్న్స్. ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాటర్న్స్ అయితే ట్రెండ్‌లోకి వచ్చేసినాయన్నమాట. సో, ఇప్పుడు డ్రెసెస్‌కి మాత్రమే కాకుండా శారీ బ్లౌజెస్‌కి కూడా ఆ విధంగా ప్యాటర్న్స్ పెట్టి స్టిచ్ చేపించుకుంటున్నారు. సో, నేను లేటెస్ట్‌గా ఈ ఒక ప్యాటర్న్ స్టిచ్ చేపించుకున్నానండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే చాలా బా వచ్చిందన్నమాట. సింపుల్ బ్లౌజ్. దానికి ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అయితే పెట్టించేసుకున్నాను. ఎల్బో లెంగ్త్‌లో మనకి స్లీవ్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో కూడా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి మనకి డిఫరెంట్ శారీ కలర్స్ అయితే మనం పేర్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్ కుట్టించుకొని వేసుకున్నా కూడా శారీకి అందం మామూలుగా రాదు. బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.
నేను మీకు ఎలాగో ఇక్కడ స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను. అసలు ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా! నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తానండి. ఇదైతే ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఒక మంగళగిరి శారీ మీదకి ఇదైతే స్టిచ్ చేపించుకున్నాననమాట. క్రీమ్ పైన మనకి ఫ్లవర్స్‌తో మనకి కలంకారీ లాగా ప్రింట్ వచ్చేసి దాని పైన వర్క్ వస్తుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. ఫ్యాబ్రిక్ ఇట్‌సెల్ఫ్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. సో, సింపుల్‌గా ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ లాగా పెట్టేసి స్టిచ్ చేపించేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా స్కాలప్ ప్యాటర్న్ లాగా స్టిచ్ చేపించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కీ హోల్ టైప్‌లో స్టిచ్ చేయించానండి. బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ నేనైతే బ్యాక్ ఓపెనే పెట్టిస్తాననమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ మీద చూసినట్లయితే చిన్నగా బుట్ట అయితే పెట్టించాననమాట. బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇదొచ్చేసి మంచి పింక్‌లో అయితే వచ్చేసిందనమాట. మొత్తం ఓవరాల్ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఈ విధంగా డీటెయిలింగ్ అయితే వస్తుంది. శారీలో వచ్చిన బ్లౌజెస్ మోస్ట్‌లీ నేను స్టిచ్ చేయను. అంటిల్ అన్లెస్ అది యూనిక్‌గా ఉంటుంది. లేకపోతే శారీ హైలైట్ అవ్వదు అని అనుకుంటే తప్ప, లేదా నేను సెపరేట్‌గానే బ్లౌజ్ పీస్ అయితే పర్చేస్ చేసుకుంటాను. ఇదొచ్చేసి మనకి బకెట్ నెక్‌లో అయితే వస్తుందనమాట. ఇప్పుడు బకెట్ నెక్స్ ఇన్ ట్రెండ్‌లో ఉన్నాయి కదా! డ్రెసెస్‌లో మాత్రమే కాదు ఇలా బ్లౌజెస్ పైన కూడా బకెట్ నెక్ స్టిచ్ చేపించుకుంటే బావుంటుంది. వెనకాల ఈ విధంగా హై నెక్ అయితే పెట్టించేసాననమాట. సింపుల్ అండి. జస్ట్ బకెట్ నెక్ యాడ్ చేస్తే ఆ యూనిక్‌నెస్ అయితే భలే డిఫరెంట్‌గా వచ్చేస్తుంది. సో, నేను శారీ కట్టుకున్నప్పుడు ఉన్న పిక్చర్ కనిపిస్తే నేను మీకిక్కడ పోస్ట్ చేస్తాను. లేదా మీకిక్కడ స్క్రీన్ షాట్ చూస్తే అసలు మోడల్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందో. మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ బ్యాక్ హుక్స్ ఎందుకు పెడతానంటే జస్ట్ ఇన్ కేస్ దీన్ని నేను వేరేగా స్టైల్ చేయాలనుకుంటే నేను అలా కూడా స్టైల్ చేయొచ్చు. లైక్ క్రాప్ టాప్ లుక్ కూడా వస్తదనమాట. సబ్యసాచి ప్యాటర్న్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా! టూ మచ్ అయితే ఇన్ ట్రెండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు లేటెస్ట్‌గా అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. సో, సబ్యసాచి ప్యాటర్న్‌లో నేనైతే ఒక బ్లౌజ్ డిజైన్ చేపించుకున్నాను. ఇది చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఇలా డిఫరెంట్‌గా అయితే తీసుకున్నాను. అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి. స్వీట్ హార్ట్ నెక్ లైన్ వచ్చేసి సో, కింద పార్ట్ మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ డీటెయిలింగ్ అయితే యాడ్ అయిపోతుంది ఇక్కడంతా కూడా. సో, ఇది సబ్యసాచి ప్యాటర్న్ అని అంటారనమాట. సో, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలా ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే పెట్టించేసాను. బ్యాక్ ఓపెన్ ఆబ్వియస్‌లీ అండ్ ఇలాగ చక్కగా డోరీస్ అయితే యాడ్ చేపించేసానండి. యూజువల్‌గా మనం బ్లౌజ్ స్టిచ్ చేపించుకునే లెంత్ కన్నా నేను కొంచెం ఎక్కువ లెంత్ అయితే పెట్టిస్తాననమాట. సో దట్ క్రాప్ టాప్స్ వేసుకోవాలన్నా కూడా, లేకపోతే డిఫరెంట్‌గా డ్రెసెస్ పైన మనం స్టైల్ చేసుకోవాలన్నా కూడా బ్లౌజెస్‌ని స్టైల్ చేయొచ్చు. యెస్ మీరు విన్నది కరెక్టే. ఆల్రెడీ నేను ఒక డ్రెస్‌ని ఆ విధంగా స్టైల్ చేసి కూడా నేను మీకు చూపించాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఇన్‌స్టంట్‌గా లుక్ అయితే మార్చేస్తుందనమాట. తర్వాత ఇంకో మంచి ట్రెడిషనల్ బ్లౌజ్ చూపించేస్తాను. బట్ విత్ ఎ ట్విస్ట్ అనమాట. నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న శారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదండీ! సో దాని మీద బ్లౌజ్ అనమాట. ఈ విధంగా ప్యాటర్న్ నెక్ లైన్ అయితే పెట్టించేసాను. శారీలో వచ్చిన బార్డర్ యూజ్ చేసేసి మంచిగా ఈ విధంగా ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే పెట్టించేసాను. సో, ఈ బ్లౌజ్‌కి కూడా బ్యాక్ ఓపెనింగే పెట్టించేసాను. బట్ విత్ ఎ ట్విస్ట్. దీనికి ఓపెనింగ్ వచ్చేసి మనకి సైడ్ వచ్చేస్తుందనమాట. ఇలాగ సైడ్ ఓపెనింగ్ అయితే పెట్టించేసాను. దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి ఈ విధంగా చక్కగా ఒక ప్యాలెస్‌కి జరోకా టైప్‌లో మనకి ఉంటాయి కదా! సో, ఆ విధంగా అయితే ఓపెనింగ్ పెట్టించేసాను. సో, ఈ ఓపెనింగ్ ఏంటంటే మనకి నచ్చినట్టు ఎంత కావాలంటే అంత పెట్టించుకోవచ్చు. చిన్నగా అయినా కూడా ఇంకా పెద్దగా కావాలన్నా కొంచెం పెద్దగా అయినా కూడా మీరు ఈ విధంగా డిజైన్ చేపించుకోవచ్చనమాట. ఇదొక యూనిక్ డిఫరెంట్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా వేసుకుంటే నీట్‌గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూనిక్ డిజైన్ అయితే ఉంటుందనమాట. శారీ కంప్లీట్ లుక్కే మార్చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక మంచి పీస్ చూపించేస్తాను. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇట్‌సెల్ఫ్ చాలా బావుంటుంది. ఇది నేను ఒక శారీ కోసం అయితే స్టిచ్ చేపించుకున్నాను. బట్ ఇప్పటి వరకు నేను అది స్టైల్ చేయలేదు. బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి. బకెట్ నెక్ స్టైల్‌లో వచ్చి బట్ మనకి ఇదంతా కూడా స్కాలప్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందనమాట. యూనిక్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ అయితే లుకింగ్ ఉంటుంది. అండ్ ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే యాడ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా హై నెక్ అయితే పెట్టించేసాననమాట. సో, లెంత్ మరీ ఎక్కువ అవ్వకుండా కొన్ని బ్లౌజెస్ అయితే చూపించాను. ఇంకా దీనికి మించి బోల్డ్ అని కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు నేను బ్లౌజెస్‌లో యాడ్ చేస్తూనే ఉంటాను. యూ వాంట్ ఎ పార్ట్ 2 కామెంట్ సెక్షన్‌లో నాకు తప్పకుండా చెప్పేసేయండి. అలాగే ఈ వీడియోలో మీరు చూసిన ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ అన్నిట్లో కూడా మీకేది బా నచ్చింది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఇప్పటి వరకు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్‌ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్‌లోడ్ చేసినా మీ వరకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై.